నమస్కారం వాజీవార్తలకి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయానికి భోగపురం పేరు పెట్టకపోవడం చాలా బాధాకరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా ప్రజలను అవమానించారన్న లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులు సిద్ధంగా ఉండాలి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయ ఉపకులపతి డాక్టర్ సత్యనారాయణ పిలుపు రోబోటిక్ ట్రీట్మెంట్ ను ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ వైద్య రంగంలో ఏఐ ఒక విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిందని స్పష్టం విశాఖ వన్ టౌన్ పరిధిలోని భారీ జాతీయ జెండా ప్రదర్శన పింగళి వెంకయ్యకు ఘన నివాళులు అర్పించిన భక్తులు దేశాన్ని ప్రగతి పదంలో ప్రధాని మోదీ నడిపిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు రాజ్యాంగబద్ధ పరిపాలన కొనసాగుతుందని అభివర్ణించారు భోగపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రధాని మోదీ ఎంతో సహకరించారని వారికి కృతజ్ఞతలను తెలియజేశారు మోడీ సాబ్ ఐ యామ్ టెల్లింగ్ యు విత్ మై హార్ట్ we are in an inspiring time the world has moved from IT to AI the right knowledge is available the right technology is maturing but we need leader to deliver democratic countries everywhere are facing crisis searching for new leaders we are fortunate India is fortunate there is a tested leadership 25 years Narendra Modi ji as chief minister and prime minister of India has done extraordinary work నేను చెప్పింది వాస్తవం అయితే మోడీ గట్టిగా చెప్పాలి మోడీ మోడీజీ he is the only one leader in the democratic world with the knowledge the technology and the ability to carry 144 crore people and make this nation forward. For the last 12 years, all of us have to compare tremendous track record, digital public infrastructure. Today I can say proudly, world largest transactions, digital transactions are happening not in America, not in China, but in India. That is the credit Narendra Modi ji has done. భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సామాన్య పేదలకు కూడా విమాన ప్రయాణం అవకాశం జరిగిందన్నారు విమానాశ్రయం ప్రారంభం కావడం ఇది ఒక మైలురాయి అని అభివర్ణించారు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్ల ఇది సాధ్యమైందని అన్నారు విమానాశ్రయ నిర్మాణం జరగడం వల్ల మంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ వైపు పరుగులు పెడుతుందన్నారు संख्या ही नहीं बढ़ी है हमारी उड़ान योजना के कारण आज गरीब परिवार के लोगों को भी जहाज में बैठने का अवसर मिल रहा है इस योजना ने गरीब से गरीब को अपना सपना पूरा करने में मदद की है कुछ दिन पहले ही सरकार ने उड़ान योजना के दूसरे फेज की शुरुआत की है इस पर भी 29,000 करोड़ रुपीस खर्च किए जाएंगे एविएशन सेक्टर में देश ने एक और बड़ा माइलस्टोन हासिल किया है कुछ ही दिन पहले काशी में जिस स्पोक एयरपोर्ट
स्पोक एयरपोर्ट मॉडल का शुभारंभ हुआ। आज वही मॉडल पंजाब के अमृतसर तक पहुंच गया है। इससे अमृतसर से 25 से ज्यादा इंटरनेशनल डेस्टिनेशन जुड़ जाएंगे। मैं इस उपलब्धि के लिए आंध्र की इस धरती से पंजाब के लोगों को भी बधाई देता हूं। साथियों, हमारे आंध्र प्रदेश के पास हमेशा से विकसित भारत का ग्रोथ इंजन बनने का सामर्थ्य रहा है। आंध्र प्रदेश के विकास के लिए हमारे प्रयास डबल इंजन की स्पीड से आगे बढ़े। इसके लिए मैंने आंध्र के लोगों से डबल इंजन सरकार का आशीर्वाद मांगा था और आज चंद्रबाबू नायडू जी के नेतृत्व में, पवन कल्याण जी के नेतृत्व में एनडीए की पूरी टीम आंध्र प्रदेश के लिए डबल स्पीड से काम कर रही है। देश के बड़े औद्योगिक केंद्रों से आसानी से जुड़े, इसके लिए आज आंध्र प्रदेश में करीब 1 लाख करोड़ रुपीस की रेलवे परियोजनाओं पर काम चल रहा है। राज्य के पूरे रेल नेटवर्क का इलेक्ट्रिफिकेशन हो चुका है। అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంకి భోగాపురం పేరు పెట్టకుండా వైజాగ్ జీఎంఆర్ ఏదో పేరు పెట్టడం జిల్లా ప్రజలను భూములు అందించిన వారిని అవమానించడమేనని ఏపీ లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సత్తా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన పత్రికల ప్రకటనను విలేకరులకు చూపిస్తూ భూసేకరణ ప్రారంభం నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అని, తర్వాత అల్లూరి సీతారామరాజు పేరుని ప్రకటించడం ప్రారంభం నాటికి భోగాపురం పేరు లేకుండా చేశారని, అసలు భోగాపురం విశాఖపట్నంలో ఉందా, భోగాపురంలో ఉందా తెలియని పరిస్థితి నెలకొందని, భూసేకరణ నుండి లోక్సత్తా సంపూర్ణ మద్దతు ప్రకటించిందని మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి నాయుడు, సీనియర్ రాజకీయ నేత కొమ్మరి అప్పటిదొరలు పేర్లు ప్రధాన లాంజ్లు పెట్టాలని, స్థానిక యువతికి ఉద్యోగాలు ఇవ్వాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడిని కోరామని అన్నారు. నిన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర రాష్ట్ర మంత్రులతో అట్టహాసంగా ఉత్తరాంధ్రలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. చాలా సంతోషం, అద్భుతంగా నిర్వహించారు. ప్రజలు చాలా ఆనందపడ్డారు. ఇక్కడ క్లియర్గా మీరు ఒక్కసారి చూడండి, వైజాగ్ పేరు ఎందుకు పెడతారు? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వైజాగ్ పేరు ఎందుకు పెట్టారు? మళ్ళీ పేరు పెట్టిన తర్వాత మళ్ళీ టెక్నికల్గా మీరు చూడండి, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ ఏరో. ఈ జిఎంఆర్ ఎవరు? జిఎంఆర్కి ఈ ఎయిర్పోర్ట్కి సంబంధం ఏంటి? జిఎంఆర్ అన్న ఆయన వ్యాపారస్తుడు, ఆయన ఎయిర్పోర్ట్ కట్టాడు. కానీ భూమినిచ్చిన రైతుల పేరేది? మా విజయనగరం జిల్లా భోగాపురం పేరు ఎందుకు పెట్టలేదు? ఇక్కడ భోగాపురం పేరు పెట్టడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఒకవేళ మీకు టెక్నికల్ అబ్జెక్షన్ ఉంటే, మీరు విశాఖపట్నం కేంద్రంగా ఈ లోగోను వాడాలని అనుకుంటే, మీరు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టి విశాఖపట్నం అని పెట్టుకుని పక్కన భోగాపురం అని ఎందుకు పెట్టొచ్చు కదా? అంటే ఈ జిల్లా ప్రజలను మంత్రులు, అధికారులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తప్పుదో పట్టించింది కదా. ఈ జిల్లా ప్రజలను మీరు అవమానించారు కదా. ఇది కరెక్ట్ కాదు. దీని మీద వివరణ ఇవ్వాలని కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజతరాజు అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొనేలా కార్యక్రమాన్ని ఈ స్థాయిలో నిర్వహించేందుకు కృషి చేసిన కూటమి పార్టీ శ్రేణులకు, అధికార యంత్రాంగం, పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు. ఒక మహాసభ అనేది జరిగింది. అశేషంగా ప్రజలందరూ కూడా తరలి వచ్చారు. అయితే ఎంతోమంది, కొంతమంది లోపల కూడా రాలేని సిచ్యువేషన్, అంటే ఎంతోమంది వచ్చారు కాబట్టి చాలామంది బయట ఉన్నారు. అయితే నేను బయటకు వచ్చినాక కూడా కొంతమంది పిల్లలు అన్నారు నాతో, ఇలాగా మేము ప్రైమ్ మినిస్టర్ని చూద్దాం అనుకున్నాం కానీ మేము బయట ఉండిపోయాం. అయితే వాళ్ళకి నెక్స్ట్ టైం ఆపర్చునిటీ వస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఈ సభని అన్ని విధాలుగా కూడా విజయవంతం అనేది చేశాము.
అయితే ప్రత్యేకంగా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అందరు కూడా కృషి చేశారు. అలాగే మనం చూస్తుంటే ఎస్పీ గారు, పోలీస్ అందరు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆల్మోస్ట్ 7,000 పోలీస్మెన్ మనకి విజయనగరం జిల్లాకి ఆ టైంలో వచ్చారు. అయితే అందరు కూడా అద్భుతంగా పనిచేసి కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే మనం చూస్తుంటే మనకి రైట్ ఫ్రమ్ క్లీనర్స్ నుంచి ఎలక్ట్రీషియన్స్, వంట చేసిన వాళ్ళు అందరు కూడా ఈ 10 రోజులు శ్రమించి నిన్న గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. అలాగే ప్రత్యేకంగా మన తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి కూడా నా ధన్యవాదాలు. అదే ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షాలు కురనున్న నేపథ్యంలో రైతులు కొన్ని మెలకువలు నేర్చుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ తెలిపారు. ఈరోజు విజయనగరం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం పరిశోధన కేంద్రంలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టులో కాస్త ఊరటనిచ్చే వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తక్కువ నీటితో పండే పంటలను రైతులు ఎంచుకోవాలన్నారు. తక్కువ కాలం ఎక్కువ దిగుబడి వచ్చే పంటలను వేసినట్లయితే అధిక లాభాలు సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ టిఎస్ఎస్కే పాత్రో, ఏరువక కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రంగ వ్యవసాయాలు ఒక ముఖ్య భూమిక పోషిస్తూ మొత్తం 688 మండలాల్లో 400 మంది సైంటిస్టులని 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వాళ్ళతో దాదాపుగా 3,000 మంది స్టూడెంట్స్ని కూడా సంయుక్తంగా వ్యవసాయ శాఖ తోటి అనుసంధానం చేసుకుంటూ క్షేత్రదర్శనలో ప్రతి గ్రామానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం ముఖ్యంగా ఎల్నినో కంబ్యాక్ టీమ్గా మనం ఏర్పాటు చేసుకుని వాళ్ళకి వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం. ఈ విధంగా ఎందుకు చేస్తున్నామంటే ఉన్న ప్రస్తుత పరిస్థితి చాలా ఒక రకంగా చెప్పాలంటే కొన్ని విలేజ్లో భయానకంగా ఉంది, పంట ఎండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి, రానున్న వారం నుంచి 10 రోజుల్లోపు వర్షం పడే పరిస్థితి ప్రస్తుతానికి అయితే కనపడుతుంది. అది కనుక ఆశాజనకమైన వర్షాలు పడితే ఉన్న పంటను ఏ విధంగా సంరక్షించుకోవచ్చు, ఒకవేళ కొన్ని తీవ్రమైనటువంటి వర్షాభావ మండలాల్లో అంటే డ్రౌట్ ప్రోన్ మండల్స్ ఉంటాయి, అక్కడ పంట దెబ్బతింటే ఏం చేయాలి, ప్రత్యామ్నాయ పంట ఏమి ఇవ్వాలి అన్నది రైతుకి సాంకేతికంగా పరిజ్ఞానాన్ని అందించడం, రైతు ఇంకా నష్టపోకుండా మనం చెప్పేటువంటి అటు సాంకేతిక పరిజ్ఞానం కానీ లేదా ప్రత్యామ్నాయ పంట కానీ రైతుకి ఉపయుక్తంగా లాభసాటిగా ఎంతో కొంత లాభసాటిగా ఉండేటువంటి అంశాలను రైతుకు తీసుకురావటానికి ఒక పూర్తి అవగాహన అన్నది అవసరం. ఆ అవగాహన సదస్సు దానికే నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి ఆదేశంతో రానున్న రేపటి నుంచి కూడా యావత్ రాష్ట్రంలో మొత్తం టీములు కూడా తిరగటం అనేది జరగబోతుంది. పార్వతీపురం కొంత బెటరు, శ్రీకాకుళము దీనికంటే విజయనగరం కూడా పరిస్థితి చూస్తున్నట్టయితే నార్మల్ పెంచి ఉన్నారు, సిద్ధంగా ఉన్నాయి, కానీ సరైన వర్షం పడకపోవటం దానివల్ల ఏంటంటే సాగు ముందుకు వెళ్ళట్లేదు. ముఖ్యంగా వరి సాగు ఇక్కడ ప్రధానంగా విజయనగరంలో ఉంది, ఎక్కువగా నాటు ద్వారా వెళ్తారు. ఇది ముందుకు వెళ్ళాలంటే మనకి గణనీయమైనటువంటి వర్షపాతం రానున్న 10 రోజుల్లో రావాల్సిన అవసరం ఉంది. అది పడినట్టయితే అటు మనకి కాలువల ద్వారా వచ్చే నీరు కానీ లేదా వర్షం ద్వారా పడే నీరు వల్ల భూమి సాగు అనేది ముందుకెళ్ళేటటువంటి అంశం ఉంది. ఇది ఒక రకంగా ఆగస్టు మాసంలో ఐఎండి ఏదైతే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఉందో ఆగస్టు మాసంలో సంతృప్తికరమైన వర్షం పడే అవకాశం ఉన్నదనేది 2 రోజుల క్రితం చెప్పడం కూడా హర్షణీయ విషయం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 3-4 రోజుల్లో వాతావరణం చల్లబడుద్ది, సముద్ర గాలులు చల్లబడతాయి, వర్షం కూడా రావటానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా వర్షం పడినట్టయితే ఇప్పుడున్నటువంటి నార్మళ్ళు సంరక్షణ జరిగి సాగు ముందుకెళ్ళే అవకాశం ఉంది. దీని మీద రైతుకి అవగాహన కలపడమే మేము ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమం. విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ప్రస్తుతం విజయనగరం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. ఉష్ణోగ్రత 30 డిగ్రీలు ఉన్న తేమ 77% ఉండడంతో వాతావరణం చల్లగా ఉంది. వాతావరణ శాఖ ప్రకారం ఈరోజు రాత్రి 11 గంటల తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు భారీ వర్షం కూడా పడవచ్చు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైతే తప్ప బయటికి రాకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం అండ్ ఈటర్విల్ క్లబ్ విజయనగరం ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ సాధారణ వైద్య కన్సల్టేషన్ కార్యక్రమాన్ని కెంటకీ అమెరికాకు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ మెఘా నాగాభిషేక్ ఎండి ఎంబీఏ, మెడికల్ oncologist డాక్టర్ సంధ్య కోలగట్ల ఎండి జనరల్ ఇంటర్నల్ మెడిసిన్ ద్వారా అవగాహన క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కొంతమంది క్యాన్సర్ రిపోర్టుల ప్రకారం తగు వైద్య సలహాలు ఇచ్చి కార్యక్రమం నిర్వహించడం అయింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నిర్మల్ కుమార్, సెక్రటరీ విమల్ ఠారీ, ఇన్నర్విల్ ప్రెసిడెంట్ కృష్ణవేణి, సెక్రటరీ నిర్మల్ జైన్, రోటరీ పాస్ట్ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, ప్రోగ్రామ్ చైర్మన్ సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ రావచ్చు, దాన్ని మనం చాలా వరకు మనం ప్రివెంట్ చేయలేకపోవచ్చు. దానికి కూడా ప్రివెన్షన్ మెకానిజం కూడా ఉంది. రెండోది ఏంటంటే ఎన్విరాన్మెంట్లో ఉన్న మార్పులు, తర్వాత ఏంటంటే ఆహారంలో ఉన్న మార్పులు, న్యూట్రిషన్ అనమాట. ఎన్విరాన్మెంటల్ మార్పులు అంటే మనం బయట వాతావరణంలో గాలి పీల్చుతున్నాము, దాంట్లోని పొల్యూషను, వాటర్ పొల్యూషను, ఈవెన్ ఫుడ్ ద్వారా వెళ్తున్న మన పెస్టిసైడ్స్ మూలంగా వీటన్నిటి మూలంగా కూడా మన క్యాన్సర్ పెరుగుతూ ఉన్నది. థర్డ్ అనేది న్యూట్రిషనల్. ఈ మధ్యకాలంలో ఒబెసిటీ పెరుగుతున్నది, మానసికమైన స్ట్రెస్ పెరుగుతున్నది. అట్లాగనే వృత్తిపరంగా కొన్ని రకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ టైం ఉండిపోవడం మూలంగా, లేకపోతే వాళ్ళు స్మోక్కి ఎక్స్పోజ్ అవ్వడం మూలంగా, లేకపోతే గవర్నమెంట్ వేసే వ్యాక్సిన్స్ కానీ ప్రైవేట్ సెక్టర్లో వేసిన వ్యాక్సిన్స్ కానీ వేయించుకోలేకపోవడం మూలంగా కొన్ని వ్యాక్సిన్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్ని కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గాను హెచ్పివి వ్యాక్సిన్ ఏమో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఆపుతుంది. అది కాకుండా ఒక 5-6 రకాల క్యాన్సర్ కూడా అది తగ్గిస్తే బోత్ చిల్డ్రన్లోని అదేవిధంగా ఉమెన్లో కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలాగే క్యాన్సర్స్కి చాలా రకాలుగా ప్రజెంటేషన్ ఉండొచ్చు. బట్ కామన్గా మనం చూసేవి ఏంటంటే సడన్గా వెయిట్ తగ్గిపోవడం, తినలేకపోవడం, తర్వాత ఉన్న అంటే క్యాన్సర్ లొకేషన్ని బట్టి ఉన్న స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. చాలా ఫెటీగా ఉండి ఏ పని చేయలేకపోవడం, లంగ్ క్యాన్సర్ అయితే దాని నుంచి ఊపిరి కష్టం కావడము, లేదంటే దగ్గినప్పుడు రక్తం పడడము వాటితో. కోలన్ క్యాన్సర్ అయితే మనకు మోషన్లో బ్లడ్ పడ్డము. బ్రెస్ట్ క్యాన్సర్ అయితే మనం స్నానం చేసేటప్పుడు చెస్ట్లో మనకు ఒక లంప్ లాగా కనపడ్డము. యూజువల్గా ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్స్కి నొప్పి అనేది పెద్ద సిమ్టమ్ కాదు. నొప్పి ఉన్నాయంటే అవి లేట్ స్టేజ్ క్యాన్సర్స్లోనే నొప్పి అనేది ఎక్కువ సిమ్టమ్గా కనపడుతుంది. ఎర్లీ స్టేజ్లో ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా డామినేట్ చేస్తాయి. ఆ తర్వాత చాలా క్యాన్సర్స్కి చాలా రకాలైన సిమ్టమ్స్ కనపడతాయి. ఏపీ పీడీటీ ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కార్మికులు అద్దె బస్సు ఆన్ కాల్ డ్రైవర్లకు మినిమం టైం స్కేల్ 28,500 చెల్లించాలని, ఉద్యోగ భద్రత, పర్మనెంట్ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ అండ్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ మినిస్టీరియల్ భవనం యూటీఎఫ్ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వి తులసిరాం మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సు డ్రైవర్లు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానం ద్వారా సుమారు 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. వీరంతా పర్మనెంట్ కార్మికులు చేసిన పనినే చేస్తున్నప్పటికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదన్నారు. చెప్పాలంటే పర్మనెంట్ వర్కర్ల కంటే మెరుగైనటువంటి పని ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు చేసినటువంటి నేపథ్యం ఉంది. కానీ వాళ్ళ వేతనాలు చూస్తే ఈరోజు 10 నుంచి 16,000 మధ్యలోనే అందరికీ వేతనాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం లేదా సుప్రీంకోర్టు శాశ్వత స్వభావం కలిగినటువంటి పనుల్లో నిర్వహిస్తున్నటువంటి కార్మికులందరికీ ఈ వివిధ రూపాల్లో తేడాల్లో వేతనాలు ఉండడానికి అవకాశం లేదు. అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సూచించింది. కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ అటువంటి వేతన సవరణ చేయకుండా గత 15 ఏళ్ళుగా కాలయాపన చేస్తున్నటువంటి కారణంగా వీళ్ళ యొక్క వేతనాలు పెరగలేదు. 2012 నాటి వేతనాలు ఈ రోజుకి చెల్లిస్తున్నారు. కాబట్టి తక్షణమే వేతన సవరణ చేసి పర్మనెంట్ ఉద్యోగి బేసిక్ వేతనం ఎంత అయితే ఉందో ఆ వేతనాన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా వర్తింప చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయో అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి, అద్దె బస్సు డ్రైవర్లకి, ఆన్ కాల్ డ్రైవర్లకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. విజయనగరంలోని ఎంఎస్ఎన్ జూనియర్ కళాశాలలో మేరా యువ భారత్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నషాముక్త్ యువ ఫర్ వికాసిత్ భారత్ సంకల్ప అభియాన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు,
క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ఆరోగ్యవంతమైన బాధ్యతాయుతమైన యువతే వికసిత్ భారత్ నిర్మాణానికి బలమైన పునాది అని, యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మై భారత్ జిల్లా యోజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ మత్తు పదార్థాల దుష్పరిణామాలను వివరించగా, కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ విద్యార్థులతో మత్తుకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మై భారత్ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. सिंगल विंडो सिस्टम के द्वारा मार्गदर्शन मिलेगा। उस उद्देश्य के साथ आपने माय भारत की स्थापना की। माय भारत हुआ संगठन आज आपके नेतृत्व में నగరంలోని శ్రీ కిట్టి భక్తి కిట్టి ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసుకుని స్వీట్లు పంచిపెట్టుకున్నారు. స్నేహితులు ఆనందోత్సవాల మధ్య చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. పలు రకాలైన క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ సుభద్ర మాట్లాడుతూ, శ్రీ కిట్టి భక్తి కిట్టి ఆధ్వర్యంలో ప్రతి ఏటా స్నేహితుల దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. స్నేహితులు ప్రతిరోజు కలుసుకోవాలన్నారు. స్నేహబంధాన్ని మర్చిపోకూడదని సూచించారు. స్నేహం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలని, ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్నారు. స్నేహిత దినోత్సవ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కలిసి మేము అందరినీ ఫ్రెండ్స్ అండి. మేము కేవలం ఫ్రెండ్స్, చుట్టాలం కాదండి. ఫ్రెండ్స్ అంటే ఎటువంటి స్వార్థము, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చక్కగా కలిసిమెలిసి ఎవ్రీ మంత్ ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళి చక్కగా దేవుణ్ణి ధ్యానించుకుంటామండి. కిటీ అంటే రీల్స్, ఫొటోస్, స్నాక్స్ కాదండి. ఒక ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనే మంచి సంకల్పంతో మేము ఈ కిటీ స్టార్ట్ చేసామండి. అదేవిధంగా 2 వసంతాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 3వ వసంతంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో ఈరోజు శ్రీ కిటీ భక్తి కిటీ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్, స్నాక్స్, లక్కీ డీప్స్, ఇంకా చాలా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ పెట్టుకొని మేమందరము, అంటే చుట్టాలము అంటే ఈగోలు, ఈర్ష్యలు, ప్రతీకులు ఉంటాయి. అలా కాకుండా మేమందరము చక్కగా కలిసి మెలిసి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా చక్కగా పరస్పరము ఒకరికి ఒకరు గౌరవ మర్యాదలు ఇచ్చుకుంటూ చాలా సంతోషంగా హ్యాపీగా చక్కగా 2 years పెట్టి మేము మెయింటైన్ చేస్తున్నామండి. నగరంలోని యేసు ప్రేమాలయంలో బైబిల్పై పోటీలు నిర్వహించారు. పాస్టర్ అల్జంగి రవికుమార్ ఆధ్వర్యంలో గాలి గంగరాజు పర్యవేక్షణలో కొరియా బైబిల్ పుస్తకాలను విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొరియా బైబిల్కు ఎంతో ప్రాముఖ్యత ఉంది అన్నారు. యేసుక్రీస్తును స్తుతిస్తూ బైబిల్లోని అన్ని వాక్యాలను కంఠస్థం చేయాలని విద్యార్థులకు సూచించారు. ప్రపంచ శాంతి కోసం యేసుక్రీస్తు బోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. శుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మరి మనుషులకు అవసరమైనటువంటి జ్ఞానం, మనుషులు ఏ పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలి అన్నటువంటి గైడెన్స్ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. సో ఎవరైతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలు నేర్చుకుంటారో, ప్రాముఖ్యంగా సామెతల గ్రంథంలో మహాజ్ఞాని 915 సామెతలు రాశారు. ఆ సామెతలన్నీ కూడా 100% ఈ లోకంలో అవి వర్తిస్తాయి. కాబట్టి మరి యవనస్తులు ఆ యొక్క సామెతలు నేర్చుకోవడం వలన వారికి జ్ఞానం వచ్చి వారి భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడడానికి, మంచి వ్యక్తులుగా సమాజంలో ఉండడానికి ఈ వాక్య పఠనం ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఈ రోజున ప్రేమాలయం మందిరంలో పాస్టర్ రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం యవనస్తుల కొరకు ఏర్పాటు చేశాం. నేను ఒక రాజు ప్రపంచంలో ఉన్న అన్నిటి మీద ఆయన సెట్ చేసాడు. ఆయన పెద్ద స్కాలర్. ఆయన రాసినటువంటి ఒక పుస్తకము సామెతల గ్రంథము. ఇది హ్యూమన్ రిలేషన్షిప్స్ అన్నీ తెలియపరుస్తుంది. ఈ రోజుల్లో అందరికీ చదువు అనేది, బుక్ రీడింగ్ అనేది అలవాటు పోయింది. అలాగనే బుక్ రీడింగ్ కన్నా దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటే మనిషి వికాసం కలిగి దైవజ్ఞానంతో ముందుకు దైవభక్తితో బతకగలుగుతారన్న ఉద్దేశంతో వారికి ఒక దేవుడు దర్శనం ఇచ్చాడు. వారు ప్రభుని యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆయన సుమారు ప్రపంచమంతా తిరిగిన తర్వాత ప్రజల్లో, మరి ముఖ్యంగా తెలుగు ప్రజల్లో ఈ బుక్ రీడింగ్ అనేది ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆ బైబిల్లో 31 అధ్యాయం ఉంటుంది. సొలొమోను రాసింది. దాని అంతా ఎవరైతే చదువుతారో ఒక
ఈ కొరియన్ బైబిల్ ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డారు. కానీ పాఠకుల స్థాయిని, ఆలోచన రీతిని తన సాహిత్యంతో చాసో ప్రభావితం చేశారని ప్రముఖ సాహితీవేత్త రామసూరి అన్నారు. తన కథ ద్వారా తెలిపిన విషయాన్ని పాఠకుడు ఏ మేరకు అర్థం చేసుకున్నారో తెలుసుకునేందుకు చాసో ఆసక్తి చూపేవారని అన్నారు. విజయనగరంలో ప్రముఖ కథా రచయిత్రి చాగంటి తులసి స్వగృహంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కథా రచయిత చింత అప్పలనాయుడికి చాసో కథా పురస్కారాన్ని అందజేశారు. చాసో కుమారుడు బాపిరాజు చింత అప్పలనాయుడికి పురస్కారాన్ని అందజేశారు. అరసం విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చాగంటి కృష్ణకుమారి అధ్యక్షత వహించారు. రత్నాల బాలకృష్ణ స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభం కాగా కేఎస్ఎస్ బాపోజీ అతిథులు పరిచయం చేశారు. ముందుగా రత్నాల బాలకృష్ణ మాట్లాడుతూ 2.5 దశాబ్దాలుగా చాగంటి తులసి చాసో పురస్కారాలను అందజేస్తూ వచ్చారని తెలిపారు. ప్రస్తుతం అరసం ఆధ్వర్యంలో చాసో పురస్కార కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కొత్తగూడెం అనే ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పుట్టిన నేను హైదరాబాద్లో ఉంటున్న నాకు విజయనగరం వచ్చి చాగంటి తులసి గారి అనువాద పురస్కారం అందుకోవడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే అనువాదం చేయడం అంటే మామూలు విషయం కాదు. జనరల్గా ఏమంటారంటే అనువాదం అనేది ఒక మూల రచన నుంచి చేయడం అనేది ఈజీ అని, లేకపోతే సొంత రచనే చాలా ముఖ్యమని, అది చేయాలని చెప్పి చాలామంది అంటుంటూ ఉంటారు. కానీ నాకు అనువాదం అనేది నీళ్లలో ఈదుతున్నటువంటి చేప పిల్లని తీసుకొచ్చి బయటికి జాగ్రత్తగా వదిలేటప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత ఒడుపుగా, ఎంత అంటే దానికి ఏమి కాకుండా ఎలా మనం బయటికి తీసుకొస్తామో అలా అనువాదం కూడా అంత జాగ్రత్తగా, అంత ఒడుపుగా, అంత మూలం చెడిపోకుండా ఉండాలి అని నేను అనుకుంటూ ఉంటాను. విజయనగరం బాలాజీనగర్లో యోగా గురువుల సన్మాన వేడుక ఘనంగా జరిగింది. కరోనా సమయంలో తనకు తన తండ్రికి యోగా నేర్పించి ఆరోగ్యాన్ని ప్రసాదించిన గురువు కన్నంనాయుడు మాస్టర్ అని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తరచూ కొనియాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో సమాజానికి యోగాను అందిస్తున్న కన్నంనాయుడు మాస్టర్ను శిష్యులు ఘనంగా సన్మానించారు. విజయగిరి యోగా ఆచార్య డాక్టర్ రాప్పర్తి రామారావు ఆశ్రమంలో శిక్షణ పొందిన సన్యాసరావును మాస్టర్ ప్రత్యేకంగా ఆహ్వానించి శిష్యులకు యోగా క్రియలపై శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఎంపీడీఓలు, పలువురు ఉద్యోగస్తులు పాల్గొని సన్యాసరావుకు నూతన వస్త్రాలను సత్కరించారు. పాఠశాలలో విద్యాబోధన చేసిన గురువుగా యూటీఎఫ్ నాయకత్వ లక్షణాలు అలవరుచుకొని అందరికీ ఆదర్శంగా నిలిచిన రామచంద్రపేట హెచ్ఎంగా పనిచేస్తూ పదవి విరమణ గావించిన ఏలూరు రాములపురం వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. భోగాపురం కొమ్మూరు అప్పటిదొర మెమోరియల్ జూనియర్ కళాశాలలో ఈ సన్మాన కార్యక్రమం యూటీఎఫ్ నాయకులు పడాల చంద్రశేఖర్, వైకుంఠరావు, ప్రసాదరావు తదితర నాయకుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు. ఇంటి దగ్గర నుంచి యూటీఎఫ్ జెండాలతో, బ్యాండ్ మేళాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి ఎంతో ఘనంగా ఆ మాస్టర్ను సత్కరించారు. యూటీఎఫ్ నాయకులతో పాటు పలువురు ఉపాధ్యాయులు ఆయన చేసిన సేవలను అద్భుతంగా కొనియాడారు. ఇటువంటి అరుదైన గౌరవం దక్కడం గ్రామ ప్రజలు, నాయకులు, ఉపాధ్యాయ బృందం, యూటీఎఫ్ నాయకులు ఆయనకు ఘనంగా సత్కరించారు. స్థానిక విజయ్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల నిమిత్తం జిల్లా జట్టు ఎంపికలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని తెదేపా సీనియర్ నాయకులు ఐవీపీ రాజు జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుండి సుమారు 550 మంది బాలబాలికలు, కోచ్లు, వ్యాయామ ఉపాధ్యాయులు ఈ ఎంపికలో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. త్రోస్, రన్నర్స్, జంప్స్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవుతారని జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు లీలాకృష్ణ, శ్రీకాంత్ తెలిపారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడాన్ని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్వాగతించారు. అదే సమయంలో సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సకల శాఖల మంత్రి లోకేష్ ప్రారంభోత్సవ వేదికగా చేసిన ప్రసంగాలపై మండిపడ్డారు. ఈ మేరకు మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ మొదలు అన్ని అనుమతులు తీసుకువచ్చింది జగన్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జీఎంఆర్కు మాట్లాడే అవకాశం ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. ఆయన మాట్లాడితే విమానాశ్రయానికి సంబంధించిన వాస్తవాలు
క్రెడిట్ చోరీ బయటపడతాయనే మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. చెయ్యని పనులను చేసినంత గొప్పగా చెప్పుకోగలిగే గొప్ప ఈవెంట్ మేనేజర్ చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. కీలకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా దిశ మార్చేటువంటి దాన్ని డెవలప్ చేసినటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి పెద్దలు జిఎంఆర్ గారికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవాలు అనేటువంటివి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ సభల్లో మాట్లాడేటువంటి ప్రముఖులకి అది చాలా అవసరం. కానీ నిన్న వేదిక చూస్తే సాక్షాత్తు దేశ ప్రధాని గారి ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి గారి కొడుకు సకల శాఖ మంత్రి గారు ఒకటే స్క్రిప్ట్ తీసుకొని ప్రతిపక్ష నాయకులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేటువంటి దానికి ఆ వేదికను వాడుకున్నారు. దేశ ప్రధాని ముందే అబద్ధాలు చెప్పినటువంటి దానికి ధైర్యం చేసినప్పుడు ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఆ నిర్మాణం గాని దానికి కావాల్సినటువంటి అప్రూవల్స్ గాని ఎవరి పాత్ర ఏంటి, ఎవరు దీనికి పూర్తిగా సహకరించారనేటువంటిది ప్రజలు కూడా అన్ని వాస్తవాలు కూడా తెలుసుకున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అంటున్నాడు. ఎస్, ఇవి రెండే మీరు చేశారు. మధ్యలో మిగిలిన పని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేటువంటి సందర్భంలో 2700 ఎకరాలకు గాను సేకరించినటువంటి భూమి కేవలం 270 ఎకరాలు మాత్రమే. అంటే నాట్ ఈవెన్ 10%. భూమి లేదు, కాంట్రాక్టర్ లేడు, జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్కార్పొరేషన్ లేదు, ఏది లేకుండా ఫిబ్రవరి 14, 2019 చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన ఏ ఉద్దేశంతో చేశారు? ఎవరిని మభ్యపెట్టడానికి చేశారు? ఎవరిని మోసం చేయడానికి చేశారు? 5,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి దేశాన్ని వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తిగా పేరుగాంచినటువంటి జిఎంఆర్ గారు ఆ వేదిక మీద ఉంటే వారితో ఎందుకు మీరు మాట్లాడనివ్వలేదు? నిజాలు చెప్తే మీ తాలూకా క్రెడిట్ చోరీ ఎక్కడ బయటపడుతుంది అనేటువంటి భయంతో ఆ పెద్ద ఆయనతో మీరు మాట్లాడిచ్చేటువంటి అవకాశం కల్పించలేదు. ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెంచాలనే దృఢ సంకల్పంతో భారత జాతీయ జెండాతో ప్రపంచంలోనే అతి పొడవైన ప్రదర్శనను రూపొందించిన మహిళా మనో వికాస్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కుకుంది. హర్ ఘర్ తిరంగా ఉద్యమం ప్రేరణగా చేపట్టిన ఈ కార్యక్రమం ముగింపు వేడుక వెంకోజీపాలెం సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి స్వప్నికల్ దంగారికర్ అధికార రికార్డ్ సర్టిఫికేట్ను నిర్వాహకులకు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఏసీపీ జి భవ్యారెడ్డి మాట్లాడారు. మంచి సంకల్పం ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని, దీనికి మహిళా మనో వికాస్ సాధించిన గిన్నిస్ రికార్డే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు మాధవి సూరిభట్ల మాట్లాడుతూ ప్రధాన మోదీ పిలుపు హర్ ఘర్ తిరంగా ప్రచార స్ఫూర్తితో ప్లాస్టిక్ పర్యావరణ రహిత ప్రత్యామ్నాయంగా ఉన్నిని ఉపయోగించి 40,000 కంటే ఎక్కువ జాతీయ జెండాలను తయారు చేసినట్లు తెలిపారు. కంట్రీస్ నుంచి కూడా నియర్లీ 40,000 ఫ్లాగ్స్ని తయారు చేసి పంపించారు. జనరల్గా ఫ్లాగ్ అనేది మనం ప్లాస్టిక్తో చూస్తూ ఉంటాము, కానీ వీళ్ళ ముఖ్య ఉద్దేశము మనం క్లీన్ అండ్ గ్రీన్ ఇండియా కాన్సెప్ట్ కోసం వీళ్ళు క్రోషేతో వీళ్ళు ఈ ఫ్లాగ్స్ని తయారు చేశారు. మాధవి గారు ఇట్ ఈస్ నాట్ హర్ ఫస్ట్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్. అంటే తిను అదర్ విమెన్ని కూడా ఈ ఈవెంట్లో భాగం చేయడం కోసం, వాళ్ళని ఎంపవర్ చేయడం కోసం ఆల్మోస్ట్ ఈ అందరి విమెన్ని యునైటెడ్గా తీసుకొని వచ్చి అండర్ వన్ అంబ్రెల్లా వీళ్ళందరితో ఇలా ఈ క్రోషే మేకింగ్లో ఈ 40,000+ ఫ్లాగ్స్ని ప్రతి ఇంట్లో ఈ మన ఇండియన్ మన ప్యాట్రియాటిజం కోసం, మన ఎమోషనల్ బాండింగ్ ఇండియన్ ఫ్లాగ్ పట్ల అది సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తూ అందరూ విమెన్ రాత్రి పగులు కష్టపడి ఈవెంట్ కోసం చేసి వాళ్ళు చాలా టైర్లెస్ నైట్స్ కూడా స్పెండ్ చేసి ఉంటారు. బికాస్ యాక్చువల్లీ నేను 2014లో నాకు వచ్చిన క్రాఫ్ట్ వర్క్ని అందరికీ నేర్పించాలి అనే ఉద్దేశంతో మధు క్రాఫ్ట్ అండ్ క్రియేషన్స్ అని ఒక గ్రూప్ స్టార్ట్ చేసుకున్నాను, ఫేస్బుక్ గ్రూప్. తర్వాత నన్ను అందరూ క్లాసెస్ ఎందుకు తీసుకోవచ్చు కదా, మీకు వచ్చిన క్రాఫ్ట్ వర్క్ మాకు నేర్పించవచ్చు కదా అన్నప్పుడు కోవిడ్ టైంలో 2020 నుంచి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. నేను ఆన్లైన్ క్లాసెస్లో నేర్చుకున్న వాటితో చాలామంది జాయిన్ అయ్యారు. స్ట్రెస్ బస్టర్ అన్నారు, మోటివేషన్ అన్నారు, మాకు ఇన్స్పైరింగ్గా ఉంది మీ జర్నీ అన్నారు. నాది యాక్చువల్గా గ్రూప్ నుంచి ఇది 4th రికార్డు. నా పర్సనల్గా 9 రికార్డ్స్ ఇప్పుడు 9th రికార్డ్ అవుతుంది. 8 రికార్డ్స్ అచీవ్ చేశాను. ఇది 9th రికార్డ్ అవుతుంది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నాది.
యాక్చువల్లీ నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఒక వరల్డ్ రికార్డ్ అచీవ్ చేసిన తర్వాత మిగతా లేడీస్కి కూడా ఇన్స్పైరింగ్గా ఉండాలి అనే ఉద్దేశంతో మా గ్రూప్ నుంచి మేము వరల్డ్ రికార్డ్ స్టార్ట్ చేయడం జరిగింది. వరల్డ్ రికార్డ్ అచీవ్ చేసిన తర్వాత ఆ అచీవ్ చేసిన ఐటమ్స్ కూడా సొసైటీకి యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ప్రతి ఐటెం కూడా మేము ఒక పర్పస్ఫుల్గా చేస్తున్నాము. ఆరిలోవా హెల్త్ సిటీ మెడ్సీ హాస్పిటల్లో రోబోటిక్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచం మొత్తం ఏఐగా అప్డేట్ అవుతున్న టైంలో వైద్య రంగంలో కూడా ఏఐ రావడం ఒక విప్లవాత్మక మార్పు అన్నారు. త్వరలో ఏఐ ఇంటిగ్రేషన్ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ప్రవేశపెట్టే ఆలోచన ఉందని, తద్వారా ఒక వ్యక్తి హెల్త్ ట్రాక్ మొత్తం రికార్డ్ అయి ఉంటుందని తెలిపారు. అతను ఏ టాబ్లెట్ లేదా ట్రీట్మెంట్ ముందు తీసుకున్నాడనేది ట్రాక్ ఉంటే ఇంకా మంచి వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఆసుపత్రి డిప్యూటీ జనరల్ మేనేజర్ మార్కెటింగ్ అనుపమ గంగరాజు మాట్లాడుతూ ప్రిస్క్రిప్షన్ ఈజ్ బై బెటర్ దెన్ క్యూర్ అనే దానిపై తాము విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. సో ముందు ప్రివెన్షన్ అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. డిసీజ్ వచ్చాక ఎలాగో ట్రీట్మెంట్ తప్పదు. సో ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీతో పేషెంట్కి కాస్ట్ ఎఫెక్ట్గా ఉండే విధంగా మెడ్సీ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ని కస్టమైజ్ చేస్తున్నాము. సో ఈ ఫెసిలిటీని అందరూ యూస్ చేసుకోవాలి. అండ్ ఈ ఫస్ట్ 100 సార్ చెప్పినట్టుగా ఈ ఛార్జెస్ అనేవి లేకుండా చేస్తున్నాం. సర్జరీలు ఏంటంటే మామూలుగా 70 నుంచి 80 వేలు అవుతాయి. ఒక 100 సర్జరీని ఉచితంగా చేయడానికి కూడా ముందుకు వచ్చారు. డాక్టర్ ఫీజు ఒక ఓన్లీ ఇంప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంప్లాంట్స్ మాత్రం వేసి మిగతా డాక్టర్ ఉచితంగా ఎటువంటి ఫీజులు వసూలు చేయకుండా 70-80 వేలు అవుతున్న దాన్ని ఇంప్లాంట్స్ 50% అంటే 40 వేలకి అందిస్తున్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా వన్ టౌన్లో భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. స్థానిక వివేకానంద స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 150 మీటర్ల భారీ జెండాను అక్కడ నుంచి క్వీన్ మేరీ స్కూల్ సమీప రాణి విగ్రహం వరకు ప్రదర్శించారు. వివేకానంద స్వచ్ఛంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ జహీర్ అహ్మద్, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అహ్మద్ మాట్లాడారు. పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా 150 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించినట్లు తెలిపారు. జాతీయ పతాకం రూపశిల్పి వెంకయ్య విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేసి అతని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. 50వ జన్మదినోత్సవాన్ని విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలోని వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. ఈరోజు 150వ జన్మదినోత్సవం కాబట్టి 150 మీటర్లు అంటే 450 అడుగుల జెండాని ప్రదర్శించడం జరుగుతుంది. పింగళి వెంకయ్య గారిని ఈ దేశం మర్చిపోయింది, సమాజం మర్చిపోయింది, ప్రజలు మర్చిపోయారు. ఈ 3 రంగుల జెండా జాతీయ పతాకాన్ని రూపొందించడం రూపకర్త, స్వాతంత్ర సమర యోధుడు, అగ్రికల్చరిస్టు, ఎడ్యుకేషనిస్టు అయిన పింగళి వెంకయ్య గారిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏమంటే పింగళి వెంకయ్య గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఆవిష్కరించాలి. అదేవిధంగా ఆయన కుటుంబం ఎక్కడుందో చూసి ఆ కుటుంబానికి సహాయం చేయాలా, వాళ్ళ కుటుంబానికి సహాయంగా ఉండాలా ప్రభుత్వం, వాళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఆయన జన్మదినం ఉన్నదో దాన్ని రాష్ట్రీయ దినంగా పాటించి ఆయన జన్మదినాన్ని ప్రభుత్వమే అఫీషియల్గా నిర్వహించాలని శ్రీ సాక్షి మహాగణపతి ఆలయ సేవా సంఘం ఆధ్వర్యంలో తాటిచెట్లపాలెం గణేష్ వీధిలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వాసరాకే ఎంజీఎం సెకండ్ హిల్స్ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో నిర్వాహకులు కంటి వైద్య పరీక్షలు, ఈసీజీ, రక్తపోటు, మధుమేహం పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులు ఆళ్ల గోపి మాట్లాడారు. మొదటిసారిగా తమ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి విశేషమైన స్పందన లభించినట్లు తెలిపారు. ఇకపై కూడా ఈ శిబిరాలు నిర్వహించనున్నామని చెప్పారు. అదే వాసనాయిక 2 కలిపి కంబైండ్ చేసి
ఈరోజు ఈసీజీ కానీ లేకపోతే ఐ టెస్ట్ కానీ మెడికల్ క్యాంప్ పెట్టాము. మా సేవా సంఘం ప్రజలందరూ ఉపయోగించి తాడిచేరు ప్రజలందరికీ ఈరోజు సందర్భంగా గ్రామ ప్రజలు సేవ చేసి సాక్షి గణపతి సేవా సంఘం తరఫున పెట్టాము. ఈసీజీ పాటు ఐ టెస్ట్ ఒకటి, షుగరు, బీపీ, షుగరు, రెండోది జనరల్ చెకప్. స్నేహితుల దినోత్సవం రోజున విశాఖ బీచ్లో విషాదం చోటు చేసుకుంది. అలల తాకిడికి ఓ యువకుడు సముద్రంలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. గల్లంతైన వారిని విశాఖ పెదజాలర్పేటకు చెందిన నీతు రాముగా గుర్తించారు. స్థానికుల సమాచారం ప్రకారం స్నేహితులతో కలిసి బీచ్కు వెళ్లిన నీతు ఫోటోలు తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు రాము సముద్రంలోకి దూకగా బలమైన అలల కారణంగా అతడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, కోస్ట్ గార్డ్, మత్స్యకారుల సహకారంతో ఇద్దరి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్నేహితుల దినోత్సవం రోజున జరిగిన ఈ దుర్ఘటన విశాఖలో విషాదం నింపింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఒక చారిత్రక ఘట్టమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సుహాసిని ఆనంద్ పేర్కొన్నారు. లాసెన్స్ బే కాలనీ బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర పురోగతిని వేగవంతం చేస్తుందని తెలిపారు. ఇది పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక్కడి టెర్మినల్ భవనం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విశిష్టతను చాటి చెబుతుందని ప్రధాని మోదీ ఎక్స్లో పేర్కొనడం దీని విశిష్టతకు తార్కాస్మని కొనియాడారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు మీద నిర్మించిన ఈ విమానాశ్రయం మన వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. 13,000 మందితో ధింసా నృత్యం గిన్నిస్ రికార్డును సాధించడం మరో గొప్ప విశేషమని పేర్కొన్నారు. మొత్తం కూటమి నాయకులందరూ కూడా, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా గత 10 రోజులు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నిర్వహించి ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజన వ్యవస్థలో కానీ, అలాగే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో కానీ, అక్కడ కూర్చునే సీట్ల వ్యవస్థలు అన్నీ కూడా చాలా చక్కగా అక్కడ నిర్వహించి ఉత్తరాంధ్ర ప్రజలందరూ పండుగ జరుపుకునే విధంగా ఆ ఎయిర్పోర్ట్ నిర్మించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మకమైన ఘట్టం నిన్న విశాఖపట్నం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరగడం. 5,600 కోట్ల పెట్టుబడి, 2,703 ఎకరాలలో 3,800 కిలోమీటర్ల రన్వే, 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యం. అంటే ఇంత అద్భుతంగా, అంతేకాకుండా అక్కడ ఏరోస్పేస్ యూనివర్సిటీ లాగా, అంటే ఒక ఎడ్యూసిటీ, ఒక ఏవియేషన్ సెంటర్, అంతేకాకుండా పైలట్స్ శిక్షణా కేంద్రం, ఇంతేకాకుండా కార్గో హ్యాండ్లింగ్ సిస్టమ్, 25,000 మెట్రిక్ టన్స్ కార్గో సామర్థ్యం గల ఒక అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ఇప్పుడు ఏ విధంగా ఒక ఉత్తరాంధ్ర తయారైంది అంటే, నిన్నటి దాకా ఉత్తరాంధ్ర వేరు, ఇంకా ఈ వైజాగ్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం తర్వాత ఉత్తరాంధ్ర వేరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్నింటికీ కూడా మనకి హైదరాబాద్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే తప్ప, లేకపోతే ఇటు బెంగళూరు, అటు చెన్నైయో వెళ్లాల్సిన ఒక పరిస్థితి. ఇప్పుడు బైఫోర్కేట్ అయిన తర్వాత రాష్ట్రము మన ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రతిష్టాత్మకంగా, ఇది ఒక చారిత్రాత్మకమైన, ఒక మకుటాయమానమైన ద జ్యువెల్ ఇన్ ద క్రౌన్, ఒక గిన్నిస్ రికార్డ్. ఆదివాసీలు 13,000 మంది ఆదివాసీలతో అది ధింసా నృత్యం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలకడం అన్నది, అసలు నరేంద్ర మోదీ గారు ట్వీట్ కూడా చేశారు దీని గురించి. అంటే ఒక విజనరీ నాయకుడుగా ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన విధానం ఏంటి అంటే, రెండు స్పృశించారు వారు.
ఒకటి అత్యున్నతంగా ఒక ఆకాశాన్ని, అంటే ఒక విమానాలతో ఆకాశాన్ని స్పృశించడం ఏదైతే ఉందో అదే విధంగా ఆదివాసీలతో ధింసా నృత్యంతో ఒక గిన్నెస్ రికార్డ్ క్రియేట్ చేయడం అన్నది. సో ఇంత ఒక అద్భుతమైన ఒక ప్రక్రియ. దీనికి మోదీ గారు వస్తూనే అసలు 18,000 కోట్ల పెట్టుబడులు, ఇక్కడ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జాతికి అంకితం చేసిన విధానం చూస్తే ఒక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎంత స్పీడ్గా, ఎంత తొందరగా వెళ్తోంది అంటే, కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు, ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 5వ సారి మోదీ గారు రావడం, అందులోనూ ఉత్తరాంధ్రకి ఇది 3వ సారి. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం పార్సాం గ్రామంలో ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ కేవలం నటుడు, నాయకుడు మాత్రమే కాదు, పేద ప్రజల కోసం జీవించిన మహానేత. కిలో ₹2కే బియ్యం పథకం ద్వారా లక్షలాది కుటుంబాల ఆకలి తీర్చారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే మాకు అసలైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్లి ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మార్కెట్ చైర్మన్ బంగారాజుతో పాటు జెడ్పీటీసీలు, సర్పంచులు, మండల స్థాయి నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అల్లూరి సీతారామరాజు విమానాశ్రయానికి భోగాపురం పేరు పెట్టకపోవడం చాలా బాధాకరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా ప్రజలను అవమానించారన్న లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులు సిద్ధంగా ఉండాలి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయ ఉపకులపతి డాక్టర్ సత్యనారాయణ పిలుపు. రోబోటిక్ ట్రీట్మెంట్ ను ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్. వైద్య రంగంలో ఏఐ ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందని స్పష్టం. విశాఖ 1 టౌన్ పరిధిలో భారీ జాతీయ జెండా ప్రదర్శన. పింగళి వెంకయ్యకు ఘన నివాళులు అర్పించిన వక్తలు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.